కాలేజ్ వాళ్ళు సెంటర్ స్టేట్ రిలేషన్స్ మీద మాట్లాడమని నన్ను కేకేశారు. సో నేను ఇమీడియట్గా అగ్రీ చేశాను. కారణం ఏమంటే సెంటర్ స్టేట్ రిలేషన్స్ కాన్స్టిట్యూషన్లో ఒక చాలా ఇంపార్టెంట్ పార్ట్. అయితే లా స్టూడెంట్స్కి కాన్స్టిట్యూషన్లో ఏమి రాసిందో అది తెలుస్తుంది, కానీ ఇది ప్రాక్టికల్గా అది ఎలాగ అప్లై అవుతుంది, రియల్ లైఫ్ సిచ్యుయేషన్లో ఆ కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రొవిజన్స్ అన్ని ఫాలో అవుతున్నామా, లేకపోతే అవి కాకుండా వేరే ఫాలో అవుతున్నామా, రియాలిటీ ఏమిటని తెలియాలని చెప్పేసి నా ఎక్స్పీరియన్స్, బికాజ్ హోమ్ సెక్రటరీగా పనిచేశాను నేను 1996 నుంచి 1994 నుంచి 1997 వరకు. హోమ్ సెక్రటరీగా పనిచేసినప్పుడు హోమ్ సెక్రటరీ కాకుండా నన్ను ఐ ఆల్సో హెల్డ్ చార్జ్ ఆఫ్ సెక్రటరీ జస్టిస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఈ సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ మై దిస్ వన్. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఒకటి ఉండేది, అది కూడా పార్ట్ ఆఫ్ హోమ్ మినిస్ట్రీ. సో అది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండటం వల్ల ఆ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ అంతా కూడా షేర్ చేశాను వీళ్ళతో. రెస్పాన్స్ చాలా బ్రహ్మాండంగా ఉంది. స్టూడెంట్స్ చాలా అప్రిషియేట్ చేశారు. దే లైక్డ్ ఇట్ వెరీ మచ్. అందువల్ల ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఇలాంటి మీటింగ్ ఆర్గనైజ్ చేసినందుకు ప్రిన్సిపల్ గారిని, తర్వాత ఆవిడ ఎవరండి కాదు రెండో ఆవిడ శ్రావంతి అని చెప్పేసి ఆవిడ చైర్పర్సన్గా ఉన్నది. అది ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. సో ఆ తర్వాత నేను క్వశ్చన్స్ ఆన్సర్స్ ఏమంటే కొంతమంది అడిగారు క్వశ్చన్ కూడా, అది చూసి వాళ్ళు చాలా అప్రిషియేట్ చేశారని నా స్పీచ్ చాలా చాలా బాగా అబ్జర్వ్ చేసుకున్నారని కూడా నాకు తెలిసింది. ఇలాంటి ఆర్గనైజ్ చేయటం ఒక గొప్ప విశేషం ఈ ప్రైవేట్ కాలేజీలో. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ.